శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి వృత్తి సంబంధించిన విషయాల్లో ఎదురవుతున్నటువంటి సమస్యలకి పరిష్కారం తెలుసుకుందాం. మకర రాశి సహజ రాశి చక్రంలో దశమ స్థానం, అంటే వృత్తిని నిర్ణయించే స్థానం. అలాగే ఆ రాష్ట్రాధిపతి శని కూడా కర్మకారకుడు. జాతకుడు వృత్తి ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా శని భగవానుడే నిర్ణయిస్తాడు. అందుకని సహజంగా ఈ మకర రాశి వారి జీవితం చాలా ప్రాక్టికల్గా వెళ్తూ ఉంటుంది అన్నమాట. రాష్ట్రాధిపతి శని కర్మకారుడు అవడం వల్ల వారు ఎంత కష్టపడతారో అంతే ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు సాధారణంగా చిన్న స్థాయి ఉద్యోగం నుంచి పైకి వెళ్ళాలి తప్ప ఒకేసారి ఉన్నత స్థాయి ఉద్యోగానికి వెళ్ళలేకపోతూ ఉంటారు. ఈ రెండు కారణాల వల్ల జీవితంలో వీళ్ళు డెవలప్మెంట్ అన్నది తొందరగా రావడం అన్నది జరగదు. ఇదంతా కూడా వారు జన్మించినప్పుడు శని భగవానుడు ఉన్న స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. వారి జీవితంలో అదృష్టవశాత్తు శని దశమ స్థానం అయినటువంటి తులారాశిలో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు వారి జీవితంలో ఎంత చిన్న స్థాయిలో జన్మించిన అంచెలంచెలుగా స్వయం కృషితో అత్యున్నత స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ పరిపాలనా రంగంలో ఉన్నత స్థాయి పదవులు కూడా సాధించే అవకాశం ఉంటుంది వారి జీవితంలో. అంటే వీళ్ళ జీవితంలో శని ఎంత బలంగా ఉంటే వీళ్ళ జీవితం అంత గొప్పగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే శని భగవానుడు పాపగ్రహాలతో కలిసిన బలహీనంగా ఉన్న నీచ స్థితిలో ఉన్న జాతకుడు ఎంత గొప్ప వంశంలో జన్మించినా వాళ్ళ జీవితంలో అంచెలంచెలుగా పతనావస్థ చెంది ఏ ఉద్యోగం లేకుండా చాలా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అంటే కోట్లు టర్న్ ఓవర్ చేసిన వారు 100 రూపాయలు కూడా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా అబ్జర్వ్ చేస్తే మన జీవితంలో ఈ జాతకాలు పరిశీలించేటప్పుడు వారి యొక్క జీవితంలో జన్మజాతకంలో శని యొక్క స్థితిని బట్టి కూడా వారి జీవితం వారు ఏ ఉన్నత స్థాయి కుటుంబంలో జన్మించాలా, సాధారణ కుటుంబంలో జన్మించాలా, కార్మికుడు కుటుంబంలో జన్మించాలని ఉంటుంది. శని నీచలో ఉన్నవాడు ఒక గొప్ప కుటుంబంలోనే జన్మించడం జరుగుతూ ఉంటుంది. బాగా స్థితిమంతులైన కుటుంబంలో జన్మిస్తుంటాడు. అదే శని ఉచ్చులో ఉన్నవాడు బాగా సాధారణ స్థాయి లేని కుటుంబంలో జన్మిస్తూ ఉంటాడు. ఈ జన్మించిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ జీవన విధానంలో ఈ ఎవరి జాతకంలో శని నీచలో ఉండి ఉన్నత స్థాయి కుటుంబంలో జన్మించాడో వాళ్ళ వంశానికి వాళ్ళ కుటుంబానికి చాలా నష్టాన్ని కలిగించి జాతకుడు పెద్దలు ఇచ్చిన ఆస్తి కూడా పోగొట్టుకొని బేకారిగా మిగలడం జరుగుతుంటుంది. అదే ఉచ్చ స్థాయిలో ఉండగా లేని కుటుంబంలో జన్మించిన వాడు అంచెలంచెలుగా వాళ్ళ స్థాయి మించి అనేక రెట్లు జీవితంలో అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఇది అనేక జాతకాల్లో రుజువు అవుతుంది. అలాగే ప్రముఖులైనటువంటి ప్రస్తుతం ప్రముఖుల పేర్లు కూడా సాధారణ కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మీ కళ్ళెదురుగుండా కనబడుతుంటారు. పేర్లు అయితే చెప్పడం అంత భావ్యం కాదు, కానీ ఇది శని యొక్క ప్రభావం. ఎంత కష్టపడతారో అంత పైకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అదే శని భగవానుడు పాపగ్రహాలతో కలిసి ఉంటే, అలాగే పాపగ్రహాలు దృష్టి పడినా ఏదో ఒక స్కామ్లో ఇరుక్కోవడమో చెడ్డ పేరు తెచ్చుకోవడమో జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఏంటంటే శని పవిత్రంగా ఉండాలి. అలాగే ఈ శని యొక్క దృష్టి శని పాపగ్రహాలతో కలిసి ఉన్న పాపగ్రహాల దృష్టి ఉన్న వాళ్ళు చాలా క్రమశిక్షణతో మెలగవలసి ఉంటుందన్నమాట. అప్పుడు ఆ పరిహారం అన్నది వాళ్ళకి నాశనం పోతుందన్నమాట. అలాగే మకర రాశి వారికి దశమాధిపతి శుక్రగ్రహం. ఈ శుక్రుడు సెలబ్రిటీ ప్లానెట్, సహజంగా తులారాశి. అందుకని వీళ్ళు చాలా వరకు ఈ మకర రాశిలో జన్మించిన వారు రాజకీయ రంగంలో కార్యకర్తగా ప్రవేశించి ఎంపీ ఎమ్మెల్యే స్థాయికి మినిస్టర్ స్థాయికి వెళ్తూ ఉంటారు. సినిమా రంగంలో ఒక బాయ్గానో క్లీనర్గానో ఆఫీస్ బాయ్గానో చేరి ఒక నిర్మాతగానో ఒక డైరెక్టర్గా మారడం కూడా చాలామంది ఇది నడుస్తూ ఉంటుంది. అందుకని దశమ భావం కూడా వీళ్ళ జాతకంలో బలంగా ఉండాలి. శుక్రుడు మరి రవితో ఉన్నటువంటి డిస్టెన్స్ బట్టి ఈ శుక్రుడు అష్టమాధిపతి అయినటువంటి రవితో కంబస్ట్ అయితే బాగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు కూడా స్ట్రగుల్ పడడం, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోవడం, ఏదో గొప్ప సక్సెస్ వచ్చి సడన్గా డౌన్ఫాల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడన్నా సరే ఈ శుక్రుడికి
రవికి మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ ఒక 12 డిగ్రీలు ఉంటేనే మరి ఈ జాతకుడు చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళడం జరుగుతుంది. అదే రవితో దగ్గరగా కంబస్ట్ అయితే మాత్రం ఒకేసారి వెలిగి మళ్ళీ స్ట్రగుల్ పడడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మకర రాశి వారికి శని యొక్క బలాన్ని బట్టి, శుక్రుడు యొక్క బలాన్ని బట్టి జీవితం ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ శుక్రుడు శని కలిసి ఉన్నటువంటి స్త్రీ జాతకంలో సాధారణంగా ఒక సాధారణ స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయి మహిళా చీఫ్ మినిస్టర్ దాకా వెదిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఎవరైనా సరే, ఏ జాతకుడైనా సరే వృత్తిపరంగా స్థిరపడాలి, ఎక్కువ ఆదాయం సంపాదించాలి అనుకున్నప్పుడు మరి ఈ జ్యోతిష శాస్త్రంలో రాశి చక్రం అన్నది ప్రధానం. ఇప్పుడు మనం దేనికోసం అయితే మాట్లాడుకున్నామో అది రాశి చక్రం. అందులో 12 భావాలు, దశమ భావం ఇంపార్టెంట్గా బలంగా ఉండాలి. దాని తర్వాత ఏంటంటే నవాంశ అని ఉంటుంది, అది అందరికీ తెలుసు. అది అదృష్టాన్ని తెలియజేస్తుంది అన్నమాట. వివాహ విషయాల్ని తెలియజేస్తుంది, అదృష్టాన్ని చెప్తూ ఉంటుంది. ఈ గ్రహం ఈ దశమాధిపతి అనుకుందాం, లేదంటే రాష్ట్రాధిపతి అనుకుందాం, లగ్నాధిపతి అనుకుందాం. నవాంశలో ఎంత బలంగా ఉన్నాడు అన్నదే ఇంపార్టెంట్. రాశిచక్రంలో నీతిలో ఉన్నాడు, ఏమి పాపగ్రహాలతో చూడబడుతున్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు అనుకుందాం. వెంబటనే నవాంశ చక్రం చూసినప్పుడు అందులో ఉచ్చస్థితిలో మిత్రగ్రహాలతో శుభంగా ఉంటే జాతకుడు తను ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ నవాంశలో ఉన్న బలం కారణమవుతుంటుంది. అలాగే రాశి చక్రంలో చాలా ఉచ్చులో ఉన్నాడు, బ్రహ్మాండంగా రాణించగలుగుతున్నాడు. అయితే నవాంశలో బలహీనంగా ఉంటే ఉన్నత స్థాయి నుంచి డౌన్ఫాల్ అవ్వడం జరుగుతుంటుంది. ఇది నవాంశ యొక్క ప్రత్యేకత. దీనితో పాటుగా వృత్తి నిర్ణయించడంలో దశాంశ అన్నది ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ దశాంశ చక్రం కూడా బలంగా ఉండాలన్నమాట. అంటే కేంద్రాలు, కోణాలు, అలాగే లగ్నం, అంటే మొత్తం స్ట్రెంత్. రాశి చక్రం చూడగానే దుస్థానాలు ఖాళీగా ఉండడం, కోణాల్లో గ్రహాలు, కేంద్రాల్లో గ్రహాలు, రాశిలో శుభగ్రహం, ఇవన్నీ ఉన్నప్పుడు దాంతోపాటుగా ఒరిజినల్ రాశిచక్ర రాశ్యాధిపతి, దశమాధిపతి కూడా ఎంత బలంగా ఉంటే అంత బలంగా జాతకుడు రాణించడం జరుగుతూ ఉంటుంది. మన వృత్తిలో రాణించాలంటే నవాంశ చక్రంలో ఉన్నటువంటి నవాంశ లగ్నాధిపతిని స్ట్రెంత్ చేసుకోవాలి. ఆ రాశ్యాధిపతికి చెందినటువంటి, అంటే నవాంశ లగ్నాధిపతి కాకుండా దశాంశ లగ్నాధిపతి ఎవరైతే అవుతారో, కన్ఫ్యూజ్ అవ్వకండి, దశాంశ లగ్నాధిపతి ఎవరైతే అవుతారో ఆ గ్రహాన్ని స్ట్రెంత్ చేసుకోవడం వల్ల జాతకుడు తొందరగా జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఉద్యోగంలో కూడా గ్రోత్ రావడం జరుగుతూ ఉంటుంది. అది పట్టుకోవాలి జాగ్రత్తగా. అది అందరికీ ఒకటే ఉండదు, రకరకాలుగా ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా పరాశర మహర్షితో పాటు జమిని మహర్షి కూడా మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని ప్యారలల్గా ఇవ్వడం జరిగింది. అందులో అక్కడ ఈ రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి ఆత్మకారకుడు, అమాత్యకారకుడు ఇలాగా నిర్ణయించడం జరిగింది. అవి ఆ కారకత్వాల్లో ఉద్యోగపరంగా మనకు కావాలంటే అమాత్యకారకుడు పట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క రాశి చక్రంలోనే వీళ్ళంతా ఉంటారు. ఆత్మకారకుడు, అమాత్యకారకుడు, భాతృకారకుడు, పుత్రకారకుడు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సుమారు 7 కారకత్వాలు ఉంటాయి. అందులో అమాత్యకారకుడిని పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ అమాత్యకారకుడు ఎవరైతే ఉన్నారో ఆ గ్రహానికి సంబంధించిన రోజు మనం ఉపవాసం ఉండి ఆ రోజు పవిత్రంగా ఉంటే మీ వృత్తి ఇంప్రూవ్మెంట్ అవుద్ది. ఇది గొప్ప పరిశోధన తర్వాత ఒక ప్రముఖ జ్యోతిష్యవేత్త చెప్పడం జరిగింది. మరి అదే మీకు అమాత్యకారకుడు శని భగవానుడు అయితే శనివారం నియమంగా ఉండాలి, శుక్రుడైతే శుక్రవారం, రవి అయితే ఆదివారం, ఇది అందరికీ తెలుసు, కుజుడైతే మంగళవారం. ఆ వారం పవిత్రంగా ఉండడం వల్ల ఎటువంటి విష పదార్థాలు కానీ, మత్తు పదార్థాలు కానీ, మద్య మాంసాలు కానీ, స్త్రీ సంగమం కానీ అన్నీ విసర్జించి ఆ రోజు పవిత్రంగా ఉంటే వృత్తిపరంగా మీరు జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. అయితే అందుకనే ప్రతి ఒక్కరు కూడా పూర్వకాలం నుంచి కూడా శనివారం
నియమంగా ఉండాలని పెట్టారు. ఎందుకంటే సహజ వృత్తికారకుడు శని భగవానుడు, సహజ రాశి చక్రంలో దశమాధిపతి శని భగవానుడు కాబట్టి శనివారం అన్నది అందరూ కంపల్సరీగా నియమంగా ఉండాలనే నియమం పెట్టడం జరిగింది. అప్పుడు ఆ కాలంలో ఆ స్థాయిని బట్టి జాతకుని యొక్క అభివృద్ధి చెందడం జరిగింది. అలాగే ఎవరికైనా ఉద్యోగాన్ని ఇచ్చినా అంటే ప్రభుత్వ కారకుడు యజమాని కారకుడు రవి కాబట్టి ఆదివారం రోజు కూడా కంప్లీట్గా నియమంగా ఉండి ఆ రోజు కూడా ఈ మత్తు పదార్థాలకి మగువకి వారికి దూరంగా ఉంటే కంప్లీట్గా వాడి జీవితంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో తరచూ ఈ ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి ఆర్థిక నష్టాలకి కారణం ఏంటంటే సరిగ్గా హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలో శనివారం నైట్ మొదలెడుతుంది అనమాట. డ్రింకింగ్ కానీ వ్యసనం కానీ ఆదివారం అంతా కంటిన్యూ చేసి సోమవారం మార్నింగ్ దాకా పూర్తిగా శని ఆదివారాలు భ్రష్టు పట్టడంతో వాళ్ళకి సడన్గా ఉద్యోగాలు పోవడం, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, ఎంత పెద్ద స్థాయిలో ఉన్న ఇబ్బందులు పడడానికి ప్రధానంగా ఈ శని ఆదివారాలు పవిత్రంగా ఉండకపోవడానికే ఈ ప్రధాన కారణంగా ఈ వృత్తి పోగొట్టుకోవడానికి కారణం అవుతుంది. దీన్ని అందరూ అబ్జర్వ్ చేసుకొని జాగ్రత్తగా ఆ శని ఆదివారాలు మీరు నియమంగా పాటించగలిగితే చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఉద్యోగం పోవటం కానీ ఇటువంటి ఇబ్బందులు లేకుండా అసలు వైవాహిక జీవిత బంధం కూడా ఈ 2 వారాలు చేసుకుంటే చాలా చక్కగా సాగే అవకాశం ఉంటుంది. స్వస్తి.